ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు సబ్జెక్ట్ దేని గురించంటే, ఒక సహోదరుడు బైబిల్ విషయంలో మరి ఒక వింతగా మరి చెప్పారని చెప్పొచ్చు. అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం అండి. నీతిమంతులు, పరిశుద్ధులు అందరూ గ్రహించండి. ఏంటిదంటే, ఒక మనిషిని మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేయొద్దండి. ఇది దృష్టిలో పెట్టుకోవాలని నా మనవి. ఎందుకంటే, అది మనకు మంచిది కాదు, మన జీవితానికి మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు. కాబట్టి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేయొద్దని నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను అందరికీ. అయితే చూడండి ఇక్కడ ఒక సహోదరుడు ఇస్లాం సహోదరుడు ఇమ్రాన్ అంట. ఏమని మాట్లాడుతున్నారో మనం చూద్దాము. అయితే ఒకసారి వినండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. యేసు ఎవరి కోసం ప్రవక్తగా పంపబడ్డారు? కేవలం ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చాడా, లేక సమస్త మానవాళి కోసం వచ్చాడా? రండి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో పరిశీలిద్దాం. ముందుగా మనం ఖురాన్ చూడండి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ యొక్క సహోదరుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభుల వారు ఇశ్రాయేలు ప్రజల కోసమే వచ్చారు, సర్వ మానవాళి కోసం కాదు అనే రీతిగా ఈయన చూపిస్తున్నాడు. మరి నాకు బైబిల్ ఎంతవరకు తెలుసు? బైబిల్‌లో లేదు అని చెప్తున్నాడు ఈయన. అంటే ఉన్నదానికి అబద్ధం చేస్తున్నాడు. బ్రదర్ ఇమ్రాన్ గారు, మీరు కూడా గ్రహించండి. నేను మీ ఖురాన్ గురించి మాట్లాడట్లేదు. లేదా నాకు వేరే గ్రంథాలు రావండి. నేను చదవలేదు వేరే గ్రంథాల గురించి నాకు తెలియదు. సత్యం ఉందో లేదో అది మీకే వదిలేస్తున్నాను. కానీ బైబిల్‌లో సత్యం ఉందో లేదో నాకు తెలుసు ప్రియమైన వారలారా. కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడిన మాట ఎంతవరకు కరెక్టు? ఇది నేను మీకు చూపించబోతున్నాను. గ్రహించండి. మీ ఖురాన్‌లో సత్యమే ఉంటే, బ్రదరు, మీ ఖురాన్‌లో సత్యం ఉంటే సత్యానికి చోటు ఇవ్వాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు మీ దేవుని మీద అంత నమ్మకం ఉంటే, ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా సత్యమే చెప్తాడు, అసత్యం చెప్పడు. కాబట్టి మీరు చెప్పింది సత్యమా, అసత్యమా, ఎంతవరకు కరెక్టు మీరే గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వినండి. మీరేం మాట్లాడారో మీ మాటను బట్టి మీకు రుజువిస్తాను. ఓకేనా? చూడండి. ఖురాన్ సూర ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 49. వరసూలన్ ఇలా బనీ ఇస్రాయిల, యేసు వారిని బనీ ఇస్రాయిల్ వారి వైపు ప్రవక్తగా పంపబడ్డాడు. ఖురాన్లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. యేసు వారిని బనీ ఇస్రాయిల్ ప్రజల వైపు ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. అదేవిధంగా మనం బైబిల్ చూడండి బ్రదరు, యేసు ప్రభు గురించి మీ ఖురాన్లో ఎందుకు రాయబడి ఉంటుందండి? యేసు ప్రభు గురించి మీ ఖురాన్ వేరు, బైబిల్ వేరు అన్నప్పుడు మీ ఖురాన్లో యేసు ప్రభు గురించి ఎందుకు రాయబడి ఉంటుంది? దీనికి సమాధానం చెప్పాలి. మత్తయి కోసం వచ్చాడా? రండి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో పరిశీలిద్దాం. ముందుగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 49. వరసూలన్ ఇలా బనీ ఇస్రాయిల, యేసు వారిని బనీ ఇస్రాయిల్ వారి వైపు ప్రవక్తగా పంపబడ్డాడు. ఖురాన్లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. యేసు వారిని బనీ ఇస్రాయిల్ ప్రజల వైపు ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. అదేవిధంగా మనం బైబిల్ పరిశీలిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వాక్యం. యేసు వారు అన్నారు, ఇజ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. యేసు వారు చాలా స్పష్టంగా అన్నారు, ఇజ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను. ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది యేసు వారు ఇజ్రాయేలు ప్రజల వైపు ప్రవక్తగా పంపబడ్డారు. అదేవిధంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యం. యేసు ఆ 12 మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశించుకుడి, కానీ ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి. అంటే యేసువారు తన శిష్యులను పంపుతూ, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకండి, కేవలం ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం మరొక వాక్యాన్ని పరిశీలిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వాక్యం. ఒక కనాను స్త్రీ యేసువారి వద్దకు వచ్చి తన కుమార్తెకు స్వస్థత అడగగా, అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యోగ్యము కాదని చెప్పారు. కాబట్టి మనకు ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది, యేసు వారు కేవలం ఇజ్రాయేలు ప్రజల వైపుకు ప్రవక్తగా పంపబడ్డారు, కేవలం ఇజ్రాయేల్ ప్రజల కోసమే పంపబడ్డారు. కానీ యేసు తర్వాత వచ్చిన
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళి కోసం ప్రవక్తగా పంపబడ్డారు. మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 79. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ చూడండి, ప్రియమైన దేవుని వారలారా, అలాగే బ్రదరు మీరు కూడా గ్రహించండి. మీరు చూపించిన వచనాలు నేను చదివి వినిపిస్తాను. అది మీరు ఎంత అర్థమైందో మా పాస్టర్లకే అర్థం కాలేదు బ్రదరు, మీకు ఎట్లా అర్థమవుతుంది? ఏదంటే ఏదో చెప్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం చూపించారండి. అది చూపించిన తర్వాత మధ్యలో ఒకటి పెట్టారు. ఏది పెట్టారంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము ఒక్క నిమిషం 5, 6 వచనాలు పెట్టారండి. మళ్ళీ ఆ తర్వాత ఏం చేశారో తెలుసా? మళ్ళీ 15వ అధ్యాయము 26వ వచనం చదివించారు. అంటే 15వ మత్తయి సువార్త 15వ అధ్యాయము 24, 26 రెండు ఒకటే అధ్యాయం ఒకటే వచనం కదండి. వాటి మధ్యలో అవి మొత్తం చదివి చెప్పకుండా వాటి మధ్యలో ఏది పెట్టారు అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5, 6 వచనాలు పెట్టాడండి. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి మనుషులని. అవి 24 నుంచి 26 వరకు చదివి అర్థం చెప్పొచ్చు కదా, అవి చెప్పలేదు ఆయన. ఏం చేసిండు? మధ్యలో ఇది పెట్టాడు. చెప్పిందే 2 వచనాలు, 2 అధ్యాయము, ఒకటి 15వ అధ్యాయము, ఒకటి 10వ అధ్యాయం. అది మత్తయి సువార్తలోనే. ఒకటి 24 చెప్పాడు, ఒకటేమో ఫస్ట్లో చెప్పింది మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం చెప్పాడండి. రెండోదిగా చెప్పింది మత్తయి సువార్త 10వ అధ్యాయము 5, 6 వచనాలండి. మూడోదిగా అదే 15వ అధ్యాయం 26వ వచనం చెప్పాడండి. అంటే మధ్యలో అది పెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అవునా కదా? అంటే మీరు మళ్ళీ వినొచ్చు ప్రేమ దేవుని వారలారా, అందులో తప్పేం లేదు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది నేను మీకు చదివి వినిపిస్తానండి. ఈ 2 వచనాలు ఒకటిసారి చదివి వినిపిస్తాను. ఏది? ఫస్ట్ చెప్పింది, థర్డ్ చెప్పింది, 3 వచనాలు చూపించండి ఇక్కడ. ఇమ్రాన్ గారు మీరు కూడా గ్రహించండి, గ్రహించి నాకు సమాధానం చెప్పండి. ఓకేనా? అయితే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు చదివి వినిపిస్తానండి ప్రియమైన దేవుని వారలారా, అందరూ గ్రహించండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఏముందంటే, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి ఏ ప్రాంతం అండి? ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అంటే కానాను ఊరు నుండి ఆయన నడిచి వెళ్తుండగా ఒక స్త్రీ వచ్చిందండి. కానాను స్త్రీ వచ్చింది. ఈ కానాను అనగానే ఎవరండి? అక్కడ ఆయన ఏమన్నాడంటే, కానాను స్త్రీ వచ్చి అడిగినప్పుడు ఆయన ఏమంటారు, పిల్లల ఆహారం తీసుకెళ్ళి కుక్క పిల్లలకు పెట్టడము ఎంతవరకు కరెక్ట్ కాదని చూపించాడు కదా. అయితే ఇక్కడ కానాను స్త్రీ బయటి ఆమె అనుకుంటున్నారు వీళ్ళు. బయటి ఏమో కాదండి, ఈమె సయాను యాకోబు సంతతి, యాకోబు మార్గంలో, అంటే దేవుని మార్గంలో నడుస్తున్న స్త్రీ ఈమె. ఎందుకు ఎలా నేను చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ కానాను స్త్రీ అని ఉంది. కానానులో ఎవరు ఉన్నారు? యాకోబు ఉండేవాడు. చూడండి, ఇంకా చూడండి, ఇక్కడ చదువు వినిపిస్తున్నాను. 22వ వచనము, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా అంటుంది ఆయనకి. ప్రభువా, దావీదు కుమారుడు అంటుంది. దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటిదండి? ఇప్పుడున్న పాస్టర్లకి దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటిది తెలియదు. కానీ ఆమె దావీదు కుమారుడా అంటుంది. అంటే ఆమెకు సత్యం తెలుసు కాబట్టి దావీదు కుమారుడు అంటుంది కదా. అని ఏమైనా దావీదు కుమారుడా? యేషప్ప కుమారుడు. కాబట్టి దావీదు కుమారుడు అంటుందంటే సత్యం తెలుసు ఆమెకి. ఇది దృష్టిలో పెట్టుకోండి. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. దయ్యం పట్టి బాధపడుతున్నదని చెప్తున్నది ఇక్కడ ఈ స్త్రీ ఎవరు? కానాను స్త్రీ చెప్తున్నది. దయ్యం పట్టిందంటే ఎట్లా? దయ్యం వచ్చి చేత్తో పట్టుకున్నదా?
ఏం అర్థం తీసుకుంటున్నారు మీరు? వచ్చి దెయ్యం ఇట్లా పట్టుకున్నదా? ఎప్పుడైనా దెయ్యం చూసినారా ఎవరన్నా? చూడలేదు. దెయ్యం పట్టిందంటే అర్థం ఏంటిది? ఒకటి దెయ్యం పట్టిందంటే చేత్తో పట్టుకున్నదా? కాలు పట్టుకున్నదా? మెడ పట్టుకున్నదా? ఏం పట్టుకున్నది? ఇది ఎవరు గ్రహించరు. అది క్రైస్తవులైనా సరే, అన్యులైనా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు దెయ్యం పట్టిందన్నాడు. దెయ్యం పట్టిందంటే ఎట్లా? లోపల వచ్చి ఏదో జ్వరం వచ్చినట్టో, లేదంటే ఏదో చేసినట్టో, ఇప్పుడు చాలామంది పాస్టర్లు చూచా అన్నప్పుడు పడుతుంటారు కదా! అలాంటి వారిని దెయ్యం పట్టిందని మన ఊహలో ఉంటది. ఓకేనా? అలా పట్టిందని అడుగుతుందా? అది కాదు గదా! మన ఊహ ఇవి. ఏవి? ఎవరు దెయ్యం పడితే అట్లా చూచా అంటారు గదా! అలాంటి మన ఊహలు. ఇక్కడ ఏమంటుండు చూడండి. కానాన స్త్రీ వచ్చి తన కుమారుకి దెయ్యం పట్టిందంటే సరైన మార్గంలో నడుస్తలేదు ఆమె. దేవుని మార్గంలో నడుస్తలేదు. మీరు నడిచే ఆ తల్లి ఎవరు? ఆ యొక్క కానాన స్త్రీ ఎవరు నడుస్తున్నారో ఆమె నడుస్తున్న మార్గంలో కూతురు నడుస్తలేదని చెప్తున్న సందర్భం ఇక్కడ. చూడండి. నన్ను కరుణింపుము. నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది. అంటే తను బాధపడుచున్నదని మళ్ళీ మీరేదో తీసుకోకండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంకా ముందు చూపిస్తాను. అందుకాయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. ఈ వచనము ఏ పాస్టర్‌లకు అర్థం కాలేదండి. ఇమ్రాన్ గారు మీకు అర్థమవుతుందంటే నేను కూడా నమ్మను. సత్యానికి చోటిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఎవరికైనా సరే. చూడండి ఇక్కడ ఏమంటాడు చూడండి. అందుకాయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనెను. ఆయన ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అని చెప్తున్నాడు. ఇక్కడ బైబిల్ చదివింది అతను కరెక్ట్. కానీ ఇక్కడ చెప్తున్న సందర్భం వేరు. అంటే ఇది పాస్టర్లు కూడా తెలియదండి బ్రదరు. ఇది పాస్టర్లు కూడా తెలియదు. ఎవరు దేవుడు బయలుపరుస్తారో వారికి మాత్రం తెలుస్తుంది. ఇశ్రాయేలు అనగానే ఎవరండి? సపోజ్ క్రైస్తవులు అనగానే ఎవరు? చెప్పుకునే వారందరూ క్రైస్తవులా? క్రీస్తు సత్య మార్గములు, క్రీస్తు దేవుడని తెలుసుకొని, క్రీస్తు దగ్గరే నాకు నిత్య జీవం ఉందని తెలుసుకొని ఎవరు వెంబడిస్తారో వారు క్రైస్తవుడు, అంటే క్రీస్తు వాడు అని అర్థం. అలాగే ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు అనే పేరు యాకోబు గారికి ఉంది బ్రదర్స్, ప్రేమన వర్లరా. యాకోబు గారు ఇశ్రాయేలు ఇంటి వారైన, అంటే యాకోబు ఎవరి మార్గంలో నడుస్తున్నారో, యాకోబు మార్గంలో ఎవరు నడుస్తున్నారో వారిని మాత్రమే ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అనగానే ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఇశ్రాయేల్ అని చెప్పంగానే అయిపోతుందా? ఇప్పుడు యేసు ప్రభుని సిలువకి వేశారు. ఎవరు వేశారు? ఎవరు అన్యులు వేశారా? ఆ ఇశ్రాయేల్ ప్రజలు యూదా గోత్రం, మళ్ళీ ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో యేసు ప్రభుల వారు పుట్టింది కూడా యూదా గోత్రంలోనే. ఆ యూదా గోత్రంలో ఉన్నవారు యేసు ప్రభువుని చంపింది కూడా యూదా గోత్రం వారే. వారెందుకు ఇశ్రాయేల్ ప్రజలు అవుతారు? వారెందుకు దేవుని ప్రజలు అవుతారు చెప్పండి? కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు అనగానే యాకోబు నడిచిన మార్గంలో నడిచిన వారు మాత్రమే ఇశ్రాయేల్ ప్రజలు. యాకోబు గారికి 12 మంది పిల్లలు, 12 మంది నిజాయితీగా నడిచారు వాళ్ళు. ఆ తర్వాత నిజాయితీగా నడిచిన వారికే ఇశ్రాయేల్ ప్రజలు అని పేరు ఉంది, అందరికీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు కూడా క్రైస్తవులు అనగానే అందరు క్రైస్తవులు కాదు. క్రీస్తు చెప్పిన మార్గంలో ఎవరు నడుస్తారో, క్రీస్తు గురించి ఎవరు సత్యం చెప్తుంటారో వారు మాత్రమే నిజాయితీగా నడిచే వారి క్రైస్తవులు. అది కోట్లలో లక్షలలో ఒకరిద్దరు ఉంటారు సోదర. ఇది గ్రహించాలని నా మనవి. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నట్టే, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ఇంటి 24వ వచనం, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ మనము చాలామంది జనాలు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చాడు అని చెప్తుంది బైబిల్. అంటే నీతిమంతులు, ఆయన దృష్టిలో నీతిమంతులు ఉన్నారు. అంటే జనాలలోనే ఆయనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు. ఎవరు? నిజాయితీగా నడిచేవారు. వారికి సత్యం మనుషులు చెప్పట్లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని మార్చుతున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు అందరినీ మార్చాలంటే అందరూ అర్హులు కారు. ఎవరు నీతిమంతులో దేవుడికి తెలుసు, ఎవరు సరైన మార్గంలో నడుస్తారో ఆయనకు తెలుసు. కాబట్టి అదే అంటున్నాడు, నీతిమంతుల కోసమే వచ్చాను అని చెప్తున్న సందర్భం ఇది.
ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చూడండి ఆమె ఏమంటుంది, నీతిమంతుల ఇశ్రాయేలు అనగానే నీతిమంతుల నశించిరి. ఆ నీతిమంతులు ఖచ్చితంగా నీతిగా మారతారు. నేను చెప్పిన మాటలు విని మారతారు కాబట్టి ఆయన ఏమంటుండు, నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను అంటున్నాడు ఇక్కడ. ఇది రెండోది 25వ వచనం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడుగుతున్నది. మళ్ళీ అడుగుతున్నది ప్రియమైన సహాయం చేయమని. నిజాయితీగా నడిచే మేము కూడా అంత అడగమండి. చూడండి, అందుకు యేసుప్రభులో ఉంటాడు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వెయ్యుట యుక్తం కాదని చెప్పాను. అంటే కుక్క పిల్లలకు వెయ్యుట యుక్తం కాదంటే అర్థం ఏంటిది అంటే, ఇప్పుడు నీతిమంతులు ఉన్నారు. ఇప్పుడు నేను బ్రతకనా దేవుడికి ముందు తెలుసు. నేను నిజాయితీగా నడుస్తానా నడవనా దేవునికి తెలుసు. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన నడుస్తాడని నడవడం దేవుడికి తెలుసు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక వ్యక్తి నడుస్తాడు, ఒక వ్యక్తి నడవడం ఆయనకు తెలుసు. ఇప్పుడు నడిచే వ్యక్తినే నడిపిస్తాడు కదా, నడవని వ్యక్తి ఎలా? ఇప్పుడు ఒక మాట ఉంది బైబిల్లో, ఏమని అంటే, మంచి చెట్టు మంచి ఫలము కాస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలమే కాస్తుంది. మంచి చెట్టు మంచి ఫలం చెడ్డ ఫలము కాయదు, చెడ్డ చెట్టు మంచి ఫలం కాయదు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న స్త్రీ కూతురు లేదా సిరి ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురు సరైన మార్గంలో నడవదని ఇక్కడ దేవుడు చెప్తున్న సందర్భం ఇది. చూడండి, మంచిది ఎవరికి ఇవ్వడానికి వచ్చిందైనా? మార్పు చెందే వ్యక్తి ఎవడో మంచి ఫలాలు దేనికి పెట్టాడు చెప్పండి. ఇప్పుడు కాకరకాయ చెట్టు ఉంది, దానికి మంచి ఫలాలు పడతాయా? కాకరకాయకి ఏమి పెట్టాలి? చేదే పెట్టాలి. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏమంటుందంటే, అర్హులు కారు కాబట్టి దానికి ఇవ్వడానికి కుదరదు అనే మాట ఇక్కడ చెప్తున్న సందర్భం. ఏమని? మంచి ఫలాలు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాను నేను. ఈ కార్యానికి కూడా అర్హులు లేని వారికి కూడా ఇవ్వమంటే ఎట్లా అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నా ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఆయన ఏమంటున్నా, పిల్లల రొట్టె అంటే పిల్లలకి ఇచ్చేది. ఇప్పుడు ఏది? నీతిమంతులకి ఇచ్చేది. ఆయన చెప్పే మాటలు నీతిమంతులకి, లేదా ఆయన చేసేది నీతిమంతులకి. ఆమె ఏమంటుంది చూడండి, అందుకు రొట్టె తీసుకొని కుక్క పిల్లలు అంటే ఎవరు? మిగతా వాళ్ళందరూ కుక్కలకి నవ్వుతలే ప్రేమ దేవుని. ఎప్పుడు దేవుడు ఏర్పరచుకుంటారో వారే స్పెషల్. మనుషులందరూ కుక్కలతో సమానమే, జంతువులతో సమానమే. మళ్ళీ మనుషులందరూ కుక్కలన్నారని గొడవ చేయకండి. భూమి మీద ప్రకృతిలో ఏది ఉన్నదో అది మొత్తం భూమి నుండి వచ్చింది. ఫోను, మనిషి, జంతువులు, చెట్లు, పుట్టలు అన్నీ మట్టి నీళ్ళ నుండి వచ్చినాయి ప్రేమ. నీళ్ళ నుండి మట్టి వచ్చింది, మట్టి నుండి మనుషులు, ఇవంతా ప్రకృతిలో వచ్చింది. భూమి మీద ఏది కనిపిస్తుంది ఇదంతా మట్టి నుండి వచ్చింది, ఒక యేసుప్రభుల వారు తప్ప అని బైబిల్ చెప్తుంది. ఓకేనా? ఇది ప్రియమైనదే వాళ్ళారా. చూడండి, ఇంకా ఆమె ఏమంటుంది? ఆమె నిజమే ప్రభువా అంటుంది. నిజమే ప్రభు, కానీ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును గదా అని చెప్పాను. చూసారా, ఆమె విశ్వాసం ఎట్లుంది అంటే, కుక్క పిల్లలు కూడా యజమానుడు ఇచ్చే రొట్టె పడేసే రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తున్నాను కదా, నేను కూడా అలా ఎదురు చూస్తున్నా నా పిల్లల్ని కాపాడుకోవడానికి అని మొక్కుతుంది ఆమె. అందుకు ఆయన ఏమంటాడు చూడండి, చక్కని మాట. అందుకు యేసు, అమ్మా, ఎంత మంచి మాట మాట్లాడుతాడు చూడండి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. చాలామంది ఎవరిలో లేదండి, నా చెప్తున్నాను కదా, నాలో కూడా అంత ఆ స్త్రీకు ఉన్నంత విశ్వాసం లేదు. ఆమె ఏమంటే చూడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటున్నాడు. అంటే అర్హత లేని వారికి కూడా ఏం చేస్తున్నాడు? నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. అర్హత అంటే ఎలాంటి పాపినైనా సరే మార్చబోతున్నాడు అని సందర్భం ఇక్కడ. ఇది గ్రహించకుండా మీరు ఏదేదో చెప్పేస్తున్నారు బ్రదర్. ఇదంతవరకు కరెక్టు. అలాగే మళ్ళీ చూడండి, లూకా సువార్త ఒకసారి చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనం అండి. మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే, యేసు ప్రభుల వారు సర్వలోక రక్షకుడు కాదు, సర్వలోకాని కోసం పంపబడలేదు అన్నారు.
కాబట్టి ఇక్కడ ఒక వచనం చూపిస్తున్నా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10:11. అయితే ఆ దూత భయపడకుడి, గొర్రెల కాపరుల దగ్గర గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకొనుచుండగా వచ్చి వారు ఏమంటున్నారంటే, కాచుకొనుచుండగా ఉన్నప్పుడు దూత వచ్చిందండి. దూత వచ్చి చెప్తున్న సందర్భం ఏమని చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికిని కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. అంటే ప్రజలందరూ అంటే ఎవరండి? అందులో మీరు వస్తారా బ్రదరు? ఖచ్చితంగా వస్తారు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము అంటుండు ఇక్కడ. అంటే శుభవార్త అని చెప్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరంట? ప్రజలందరికీ కలగబోవు ప్రజలందరికీ కలుగుతుందండి. కాబట్టి దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడు. రక్షకుడు పుట్టాడు అంటే అర్థం ఏంటిది? రక్షించేవాడు పుట్టాడు కాబట్టి మహానందం అని చెప్తున్నాడు. అందరికీ సంతోషకరమైన వర్తమానం అని చెప్తున్నాడు. ఇలాగే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో ఏమో చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చూసారా? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు. బైబిల్ చెప్తుంది పాపులు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. అందరినీ రక్షించడానికి వచ్చినట్టే కదా. ఇంకా చాలా వచనాలు తీస్తే ఇప్పుడు మీరు ఖురాన్లో మరి పాపం గురించి చెప్తుందో లేదో మీరు గ్రహించండి. నాకు అది తెలియదు కదా ఖురాన్లో. కాబట్టి మీరు ఇది గ్రహించాలి. యేసు ప్రభుల వారి గురించి మీ ఖురాన్లో ఎందుకు రాయబడుతుంది? బైబిల్లో రాయబడుతుంది. బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటున్నారు. మీరు ఏమంటున్నారు? అందరి కోసం రాలేదంటున్నారు. కాబట్టి నేను అందరి కోసం చూపిస్తున్నాను. ఇది గ్రహించాలని మనవి ప్రియమైన వాళ్ళరా. అలాగే మత్తయి సువార్త ఇంకొక వచనం చూపించారు. ఏమని? మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనం చూపించారు. ఇలా ఏమని చూద్దాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దరిలోనికి వెళ్ళకూడి, సమరయుల ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకూడి, కానీ నశించిన ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని చెప్పాడు యేసుప్రభుల వారు. దీనికి మీరు ఏం చెప్పారు? ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకి దగ్గరికి వెళ్ళమన్నాడు, అందరి దగ్గరికి కాదు అని చెప్తున్నాడు. చూడండి, దీన్ని వివరిస్తున్నా చూడండి. యేసుప్రభుల వారు 12 మంది శిష్యులకి చెప్పాడు, అందరికీ కాదు, 12 మందికి చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. వారికి పంపుచు ఏమంటున్నాడు? వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, అంటే వారిని ఏమని చెప్పాడు అని మనం గ్రహించినట్లయితే, మీరు అన్యజనుల దరిలోనికి వెళ్ళకుడి అన్నాడు. అన్నమాట నిజమే. ఎందుకు వెళ్ళకుడి అంటున్నాడు ఆయన? అంటే వీళ్ళని రక్షించకూడదు, వీళ్ళని రక్షించొద్దు అనే ఉద్దేశం ఆయనదా? మీరు అదే రీతిగా చెప్తున్నారు బ్రదరు. ఆయన ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు చెప్తాను వినండి. యూద గోత్రములు పుట్టిన యేసు ప్రభుల వారిని యూదులే చంపేశారు, కొట్టారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల అంటే దేవుని విలువివ్వని వారు, వాక్యానికి విలువివ్వని వారు, లేదా సత్యానికి విలువివ్వని వారు, యేసు ప్రభుల వారు విలువివ్వని వారి ఎద్దకు వెళ్ళదు. అది ఎవరైనా సరే, ఏ మతంలో అయినా సరే. అంటే దేవుని గురించి, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఎవడున్నాడో వాని ఎద్దకు వెళ్ళండి అంటుండు. వారిని తెలుసుకోండి, వాని ఎద్దకు వెళ్ళండి అంటుండు. ఎందుకు అంటే అక్కడే నీకు విలువ ఉంటుంది. ఎదుటివారు విలువ ఇవ్వరు. నువ్వు ఎంత మంచిగా చెప్పినా, ఎంత న్యాయం చేసినా నిన్ను తంతారే తప్పితే నిన్ను మెచ్చుకోరు అని చెప్పి శిష్యులకు చెప్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అంటున్నాడు. అన్యజనులు అనగానే ఎవరండి? యూదులను నీతిమంతులు వేరు, అన్యులు వేరు. క్రైస్తవులను నీతిమంతులు వేరు, అన్యులు వేరు. అన్యులు అనగానే వేరే మతం వాళ్ళు తీసుకోకండి. దేవుని గురించి తెలియనివాడు, లేదా దేవుడికి విలువివ్వని వాడు అన్యుడు. దేవుడు మార్గంలో నడిచేవాడే దేవుని వాడు, మిగతా వాళ్ళందరూ అన్యులు. దేవుని నిజాయితీ మార్గంలో నడిచేవాడే దేవుని మనిషి.
మిగతా వాళ్ళందరూ అన్యులే. అది క్రైస్తవుడైనా సరే, మళ్ళీ ఒకళ్ళైనా సరే. ఓకేనా? ఇక్కడ అది కంటున్నాడు ఏమని? ఈ నీతిగా నడవాలని ఎవరు అనుకుంటున్నారో, సపోజ్‌గా చూడండి, ఫిలిప్ గారు ఒక వ్యక్తికి, నపక్షకుడికి అధ్యాయము చదువుకుంటూ వెళ్తే అక్కడ వెళ్ళి అతనికి అర్థం చెప్పి బాప్తిసం ఇచ్చాడు. అట్లా ఆశ కలిగిన వారికి చెప్పండి, అడ్డమైన వారికి చెప్పకుడి అని చెప్తున్న సందర్భం ఇది. ఎందుకంటే వాళ్ళు గ్రహించరు. వారు వ్యతిరేకిస్తారు తప్ప గ్రహించరు అని చెప్పి చెప్తున్న సందర్భం. ఎందుకంటే ముందు భవిష్యత్తు దేవుడు ఎరిగినవాడు కాబట్టి. ఏమంటున్నాడు చూడండి. వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దరిలోనికి వెళ్ళకుడి, సమరాయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెలెద్దకే వెళ్ళుడి అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో నీతిమంతులు జగత్తు పునాదికిన ముందే ఉన్నారు బ్రదరు. జగత్తు పునాదికిన ముందు ఉన్నవారు లోకములో పుట్టి పాపము చేస్తున్నారు. కాబట్టి వీరిని పాపము నుండి మార్చండి అని చెప్తున్నాడు. ఎవరు ఉన్నారు? కొంతమంది, లక్షలో ఒక్కళ్ళిద్దరు ఉన్నారు, వేలలో ఒక్కళ్ళిద్దరు ఉన్నారు. వారిని వెతికి వారి దగ్గరికి వెళ్ళి వారికే చెప్పండి అంటున్నారు. నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నీతిమంతులు పరిశుద్ధులే గ్రహిస్తారు కాబట్టి వారికి చెప్తున్నాయి వచ్చిన వాక్యం. ఓకేనా బ్రదరు? మీ ఖురాన్లో మీకు దేవుడు ఎంతవరకు మీరు దేవుణ్ణి విలువిస్తున్నారు, మీ ఖురాన్లో ఉన్న దేవుని ఎంత విలువిస్తున్నారో దాన్ని బట్టి ఇది మీరు సరి చేసుకోవాలని నా మనవి, గ్రహించాలని నా మనవి. ఇప్పుడు చూడండి ఏం చెప్తుంది. ఎవరి దగ్గరికి? నశించిన గొర్రెల దగ్గరికి ఎద్దకి వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు చెప్పుకుంటున్న పాస్టర్లు అందరూ ఏం చెప్తున్నారు తెలుసా? సర్వలోకాన్ని మారుస్తాను, నేను సర్వలోకాన్ని మారుస్తాను వెళ్తుంటాను. సర్వలోకాన్ని మార్చమన్నట్లేడు ఆయన యేసుప్రభులు గారు. ఎవరు నీతిగా బతకాలనుకుంటున్నాడో వాడిని ప్రతి ఒక్క విషయంలో వాడిని లేవనెత్తండి. కొన్ని ఇబ్బందుల్లో బాధపడుతున్నాడు, కొన్ని సమస్యల్లో బాధపడుతున్నాడు, నీతి మార్గంలో నడవడానికి ఇష్టపడినప్పటికీ ఏదో ఆయనకు ఇబ్బంది పెడుతుంది, అందులోకి వచ్చి పైకి లేపండి అని చెప్తున్న సందర్భం ఇక్కడ. మళ్ళీ ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుండి అన్నాడు. పరలోకం వెళ్దామని అని కాదు, లేదా యేసుప్రభు చనిపోయి తిరిగి లేస్తామని కాదు. వీళ్ళందరూ అదే చెప్తారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ఎవరు చెప్తారు? శిష్యులు మాత్రమే చెప్తారు. కాబట్టి సహోదరా, ఇక్కడ చెప్తుంది శిష్యులు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడంటే, అడ్డమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని రాళ్ళతో కొడతారు. శిష్యులు చేయలేదా? యేసుప్రభుని చేయలేదా? కాబట్టి మీరు తట్టుకోరు, వాళ్ళు తట్టుకున్నారు, మేము తట్టుకోమట. కాబట్టి మీరు అక్కడ వెళ్ళకండి. మీరేం చేస్తారంటే, నీతిగా ఎవరు నడవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వారు నిన్ను చేర్చుకుంటే నన్ను చేర్చుకుంటారు అంటున్నాడు ఆయన. కాబట్టి ఇది చెప్తున్న సందర్భము నీతిమంతుల కోసం బ్రదరు, అందరినీ రక్షించడానికి కాదు, పాపులను రక్షించడానికి వచ్చాడు. అంతెందుకు, మీ శాస్త్రుల పరిచయలే ఒక మాట అంటున్నారు. ఏమని అంటారు? ఒక వచనం చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10-13 చూద్దాం. చూడండి. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. చూసారా, ఈయన ఏం చేస్తున్నాడు? సుంకరులను పాపులు అంటే ఎవరి దగ్గర అయినా కూర్చుంటుండే, ఎవరు? యేసుప్రభులు వారు శిష్యులు కూర్చుంటున్నారు. అయితే ఈ పాస్టర్లు, ఇప్పట్లో పాస్టర్లు, అప్పట్లో శాస్త్రులు పరిచయలే. వారు వచ్చి ఏమంటున్నారు చూడండి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు, శిష్యులతో చెప్తున్నాడు, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడనిది అని ఆయన శిష్యులను అడిగిరి. అందుకు ఆ మాట విని యేసుప్రభులు వారు ఏమంటారు చూడండి. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు కదా అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, రోగులు అనగానే ఎవరు? జ్వరం వచ్చిన వారా? ఏదైనా లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చిన వారి గురించా? రోగము అనగానే మనిషి చనిపోబోతున్న ప్రియమైన వాళ్ళరా, దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. నిత్య జీవము కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చింది దేనికి?
వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము నీతిమంతులము. ఇప్పుడు పాస్టర్లు కూడా అదే చెప్తారు. ఏమని? మీరు మారండి. పాపం చేస్తున్నారు, మీరు మారండి అని చెప్తారు. కానీ ఆయన ఏమంటున్నాడు యేసుప్రభువు తెలుసా? నేను పాపులని మీరు ఎవరికి చెప్తున్నారో వారి కోసం వచ్చిన. మీరు నీతిమంతులు అనుకో, మీకోసం రాలేదంటుండు ఆయన. అంటే పాపులు అనగానే అందరూ వస్తారు కదా! అందరిని రక్షించడానికే ఆయన వచ్చాడు. రోగులకే వైద్యుడు అక్కరం. దీని అర్థం ఏంటిది? నిత్య జీవం లేనివాడికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాని అర్థం ఇది. అర్థాలు తెలుసుకోవాలి బ్రదరు. ఏదంటే అది చెప్పుకుంటా పోతే ఎంతవరకు కరెక్టు. కాబట్టి ఇమ్రాన్ గారిని నేను అడగేది ఒకటే. మీ ఖురాన్‌లో సత్యం ఎంతుందో మీరు సత్యం చెప్పండి. దాన్ని బట్టి ఎవరు దిగినా అందులో తప్పు లేదు. కానీ ఇప్పుడు బైబిల్‌లో ఉన్నది మీరు కరెక్ట్ కాదంటున్నారు. నేను కరెక్ట్ చూపించాను. అంటే ఇప్పుడు మీరు ఏమైపోతుర్రు? అబద్ధికులైపోతున్నారు. ఇది దేవుని దగ్గర లెక్క చెప్పాలి కదా! ఇప్పుడు నేను కూడా ఏదో ఒకటి చదివి చెప్పేస్తే అది ఎంతవరకు కరెక్టు? ఖురాన్‌లో ఏదో ఒకటి చదివి తప్పు చూపిస్తే అది ఎంతవరకు కరెక్ట్? నేను రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాలి కదా! కాబట్టి నేను నాకున్నది ఉన్నట్టుగా నేను చెప్తున్నాను. మీ ఖురాన్ గురించి నాకేం తెలీదు. సత్యము ఉందేమో, కానీ నాకు స్టడీ చేసేంత సబ్జెక్ట్ కూడా నా దగ్గర లేదు సహోదరా. నేను బైబిల్ గురించి మాత్రమే స్టడీ చేశాను. బైబిల్ మాత్రమే నాకు సత్యము. బైబిల్‌లో మీరు ఏది సత్యం కాదంటారో అది ఖచ్చితంగా నేను తీసి ఎవరికైనా సరే నేను రుజువు అవ్వడానికి ఇష్టపడతాను బ్రదర్. మీరు ఇది సత్యం అనిపిస్తే సరిచేసుకోవాలని మనవి. ఎందుకంటే దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి వస్తది గనక ఇది గ్రహించాలని అందరికీ వేడుకుంటూ, ఎదుటి వ్యక్తి కన్నా తన్ను తాను ఉన్నది చెప్పుకోండి. తన్ను తాను గొప్ప చేసుకోండి. తను తాను చేసుకోండి, తప్పులేదు అందులో. కానీ ఎదుటి వ్యక్తిని తొక్కుకుంటూ పైకి వెళ్ళొద్దు. ఎదుటి గ్రంథాల్ని అన్యాయంగా చూపించుకుంటూ పైకెళ్ళదు. అది ఎవరైనా సరే. ఇది దృష్టిలో పెట్టుకోవాలని దేవుని దగ్గర లెక్కకొస్తాయి అని చెప్పుకుంటూ, మరి ఇది దేవుని చిత్తమైతే ఈ వీడియో విన్న వారందరికీ అర్థమవును గాక. వందనాలు.